హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు 30 సైజ్ బ్లౌజ్ కటింగ్ అనేది చెప్పబోతున్నా ఆది బ్లౌజ్ సహాయంతో. ఓకేనా? ముందుగా లైనింగ్ని ఈ విధంగా వేసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేటట్లు చూసుకోవాలి. ఓపెన్స్ అనేవి అటు సైడ్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా ఖర్చు కోసమని ఒక 1/2 ఇంచ్ ఉండేటట్లు స్కేల్తో మార్కింగ్ చేసుకుందాం. ఓకేనా? ఈ విధంగా స్కేల్ పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు లైన్ గీసుకుందాం. ఈ విధంగా లైన్ గీసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ని మన మెయిన్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా కుట్టు, ఆ కుట్టు దగ్గర నడుంకి ఈ విధంగా పట్టేసుకుందాము. మిడిల్కి పట్టుకున్నాక దాన్ని ఈ విధంగా బ్లౌజ్ పైన పెట్టుకొని మన నడుము ఎంత ఉంటుందో అంత మార్కింగ్ చేసేసుకుందాం ముందుగా. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనకి బ్లౌజ్కి బ్యాక్ టక్స్ ఉంటాయి కదా, ఆ టక్స్ కోసం ఇక్కడ బ్యాక్ టక్స్ ఉన్నాయి కదా, వాటి కోసం ఒక 1 ఇంచ్ పెట్టేసుకుందాం. తర్వాత ఎక్స్ట్రా 2 ఖర్చు కోసం పెట్టేసుకుందాం. ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు మనం చంక లూజ్ అనేది చూసుకుందాం. ఇప్పుడు చంక లూజ్ కోసం బ్లౌజ్ని టర్న్ చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, ఆ హ్యాండ్స్ జాయింట్ చేసిన కింద ఇప్పుడు కుట్టు ఉంది కదా, ఆ కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ కిందకి ఈ విధంగా పట్టేసుకోండి. ఈ విధంగా 2 సైడ్స్ పట్టుకోండి, మిడిల్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నా చూడండి. హ్యాండ్కి కింద ఒక 1 ఇంచ్ అలా ఫోల్డింగ్ చేసుకోండి. ఈ విధంగా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా బ్లౌజ్ని లైనింగ్ మీద పెట్టేసుకోండి. పెట్టుకున్నాక మన కుట్టు ఎంత ఉందో కుట్టు వరకు మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా 2 ఖర్చు కోసం మీరు టేప్లో కానీ బ్లౌజ్లో కానీ పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా పెట్టుకున్న మార్కింగ్స్ దగ్గర ఇప్పుడు మనం స్కేల్ సహాయంతో లైన్ గీసేసుకుందాం కుట్టు కోసం. తర్వాత ఎక్స్ట్రా కుట్టు కోసం పెట్టుకున్నాం కదా, కుట్టు కోసం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఆ రెండింటిని ఈ విధంగా గీసేసుకోవాలి. గీసుకున్నాక ఇప్పుడు నడుం కొలత చెస్ట్ లూజ్ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది చూద్దాం. కింద టక్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్, ఆ టక్స్ని తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ విధంగా పట్టేసుకోండి. షోల్డర్ దగ్గర ఇప్పుడు ఖర్చు కోసం గీసుకున్నాం కదా, ఆ పైనుండి ఖర్చును వదిలేసి అక్కడ పైనుండి పెట్టుకోవాలి కుట్టు కోసం. తర్వాత ఖర్చు కోసం ఇక్కడ కూడా పైన పెట్టేసుకోవాలి. ఎంత పొడవు ఉంటే అంత బ్లౌజ్ పొడవు అనేది తీసేసుకోవాలి. మనం పెట్టుకున్న మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఇది కుట్టు కోసం తర్వాత ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, ఆ రెండింటిని ఈ విధంగా స్కేల్ సహాయంతో లైన్ గీసేసుకోవాలి. లైన్ గీసేసుకున్నాక ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది చూసుకుందాం. ఆర్మ్ లూజ్ అనేది మీరు టేప్తో కానీ లేదంటే బ్లౌజ్లో కానీ చూసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు బ్లౌజ్ సహాయంతో చూపిస్తున్నాను చూడండి. కింద ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు వదిలేసి పైన పెట్టుకోవాలి. ఇక్కడ కుట్టు ఎంత ఉంటుందో పైన మన హ్యాండ్ దగ్గర దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకోవాలి. టేప్ కొలతను బట్టి అయితే 6 పెట్టుకోవాలి. 6 లేదంటే 6.5 పెట్టుకుంటే సరిపోద్ది. నేను 6 పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఆర్మ్ లూజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నెక్, ఇది స్క్వేర్ నెక్ పెడుతున్నానండి, అందుకే నేను 2 పెట్టుకుంటున్నాను. ఓకేనా? నెక్ 2, షోల్డర్ 3 పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ మనకి నెక్ కావాలి కాబట్టి ఇప్పుడు నెక్ కోసం బ్లౌజ్ని ఈ విధంగా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మిడిల్కి ఫోల్డింగ్ చేసుకున్నాక మనకి నెక్ ఉంటుంది కదా, ఆ నెక్ ఎంత ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ పైన పెట్టుకోవాలి నార్మల్గా అయితే. కానీ ఇప్పుడు కస్టమర్ ఏమన్నారంటే ఒక 1 ఇంచ్ అలా కిందకి పెట్టేయమన్నారు. సో నేను ఇప్పుడు 1 ఇంచ్ కిందకి పెట్టేసుకున్నాను. నార్మల్గా టేప్ కొలతను బట్టి చూసుకుంటే మనకు నెక్ అనేది 9 ఉంది. ఓకే, 9 ఉంది. ఇప్పుడు ఇక్కడ పైన మనం 2 పెట్టుకున్నాం కదా, కింద 2.5 పెట్టుకోవాలి. అప్పుడు మనకి స్క్వేర్ నెక్ అనేది చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఇది పైన 2 ఎందుకు పెట్టుకున్నానంటే మనకి షోల్డర్ జారే ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ షోల్డర్ అనేది జారకుండా చాలా నీట్గా మనకి స్క్వేర్ నెక్ అనేది చాలా అందంగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న వాటిని ఈ విధంగా బాక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ దగ్గర కూడా బాక్స్ పెట్టుకున్నాక ఇప్పుడు అక్కడ ఒక 1.5 మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఇందాక మనం కుట్టు కోసం తీసుకున్న మార్కింగ్ అంటే చెస్ట్ లూజ్ కోసం పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ని ఇప్పుడు తీసుకున్న మార్కింగ్ని ఈ విధంగా కర్వ్ స్కేల్తో కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇప్పుడు మనకి
బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ అనేది ఓపెన్స్ అనేది ఉండేటట్లు మన వైపు ఉండేటట్లు వేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని వేసుకొని ఒక 2 ఇంచెస్ ఉండేటట్లు ఫోల్డ్ చేసేసుకోండి. కింద ఫోల్డ్ చేసుకొని యాస్టీజ్గా ఎలా ఉందో అలాగా గీసేసుకోండి. గీసుకున్నాక బ్యాక్ పార్ట్ని తీసేయండి. బ్యాక్ పార్ట్ని తీసేసాక ముందు ఇప్పుడు నెక్ని చూసుకుందాం. నెక్ ఇప్పుడు పైన 2 ఉంది కదా, ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుండి కిందకి ఫ్రంట్ నెక్ అనేది 6.5 పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఈ 6.5 పెట్టుకొని ఇక్కడ మళ్ళీ 2.5 కానీ 3 కానీ పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా, నెక్ డీప్ అనేది 2.5 కానీ 3 కానీ పెట్టుకోవచ్చు మీరు. ఓకే, నేను 2.5 పెట్టుకున్నాను. పెట్టుకొని మార్కింగ్ చేసుకున్న దగ్గర స్కేల్ సహాయంతో లైన్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా లైన్ పెట్టుకున్నాక ఇప్పుడు మనం టేపుని తీసుకొని మళ్ళీ నెక్ షోల్డర్ దగ్గర నుండి మళ్ళీ 6.5 పెట్టుకున్నాం కదా, దానికి నెక్ ఎంతైతే తీసుకున్నామో దాన్ని ఈ విధంగా టేప్ని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసిన దగ్గర మనము ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న దగ్గర ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ, ఓకేనా, 1 ఇంచ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే 1/2 ఇంచ్ అయినా సరిపోతుంది మీకు. ఓకేనా, డీప్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1 ఇంచ్ పెట్టుకోండి, లేదంటే 1/2 ఇంచ్. నేను ఇప్పుడు 1/2 ఇంచే పెడుతున్నానండి, డీప్ ఎక్కువ ఇష్టం ఉండదు. ఓకేనా, ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మిడిల్ మార్కింగ్కి ఇప్పుడు ఈ విధంగా కర్వ్ స్కేల్ని పెట్టుకొని ఆ మిడిల్ మార్కింగ్కి టచ్ అయ్యేటట్లు ఈ విధంగా ముందు లైన్ని గీసేసుకోండి, కర్వ్ స్కేల్ పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్లు. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ 6.5 పెట్టుకున్నాం కదా లైన్ కింద, దానికి టచ్ అయ్యేటట్లు కర్వ్ స్కేల్ని ఈ విధంగా మళ్ళీ తిప్పుకొని మళ్ళీ దాన్ని కూడా ఇందాక పెట్టుకున్న పైన మిడిల్లో పెట్టుకున్న మార్కింగ్కి ఈ విధంగా కలిపి గీసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే స్వీట్ హార్ట్ నెక్ అంటారు దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా గీసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ మనము ఫ్రంట్ హుక్స్ కాజా పట్టీ కోసము మనం మార్కింగ్ చేసుకుందాం. ఓకేనా, బ్లౌజ్ని ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ చేసుకొని కప్పు పొడవు అనేది ముందు చూసేసుకుందాం. ఓకేనా, ఈ విధంగా షోల్డర్ దగ్గర పట్టుకొని షోల్డర్ దగ్గర నుండి కింద కప్పు కోసం కుట్టుకుంటాం కదా, దాన్ని ఈ విధంగా పట్టుకొని ఎక్కువ సాగదీయకుండా ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా, మార్క్ చేసుకున్నాక ఇప్పుడు అక్కడ మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం హుక్స్ కాజా పట్టీ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్ మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా నీట్గా వేసుకొని ఫ్రంట్ నెక్ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర కరెక్ట్గా ఉంది చూడండి. తర్వాత ఇప్పుడు హుక్స్ కాజా పట్టీకి తర్వాత మన క్రాస్ పట్టీకి మిడిల్లో కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకోండి మార్కింగ్ అనేది. ఓకేనా, పెట్టుకున్నాక ఇప్పుడు మనం హ్యాండ్ స్టిచ్ చేసుకుంటాం కదా, ఆ హ్యాండ్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్చింగ్కి ఖర్చు ఉంటుంది కదా పైన, ఆ ఖర్చు దగ్గర నుండి ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టుకున్నాక ఇక్కడ కూడా కింద క్రాస్ పట్టీ ఉంటుంది కదా, ఆ క్రాస్ పట్టీకి పైన దానికి కుట్టుకి మధ్యలో స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్చింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ కింద పెట్టేసుకోండి. పెట్టుకున్న మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మనం కప్పు కోసము మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ని బట్టి చూసుకుంటే బ్లౌజ్లో 2.5 ఉంది, అదే 2.5ని ఇప్పుడు ఇక్కడ మనం బ్లౌజ్లో మార్క్ చేసుకుందాం. స్టార్టింగ్ పాయింట్ నుండి 2.5 మార్క్ చేసుకుని అక్కడ నుండి 1 ఇంచ్ మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు కప్పు పొడవు కోసము 2.5 పెట్టేసుకోండి మిడిల్ మార్క్ నుండి. ఈ 2.5ని మార్క్ చేసుకున్నాక ఆ 3 మార్కింగ్ని ఈ విధంగా స్కేల్ సహాయంతో కలిపేసుకోండి. బ్లౌజ్ కటింగ్ ఎంత ఈజీగా ఉంటుందో స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా ఉంటుందండి.
ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉంటే చిన్న కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం నెక్ నుండి హుక్స్ కాజా పట్టీకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి ఈ విధంగా టేప్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసి అక్కడ మార్కింగ్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక దానికి ఎదురుగా 2.5 మార్క్ చేయండి. ఇప్పుడు దాన్ని కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న వరకు గీసేసుకోండి లైన్, ఓకేనా. ఇప్పుడు చెస్ట్ దగ్గర మనము ఫ్రంట్ లోత్ అనేది తీయాలి. లోత్ అనేది మర్చిపోయాం కదా. ఇప్పుడు ముందుగా లోత్ అనేది తీసుకుందాము. ఒక 1/2 ఇంచు లోతు ఉండేటట్లు కంపల్సరీ ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా స్టార్టింగ్ పాయింట్ నుండి ఈ విధంగా మనం ఖర్చులోకి కలిపేసుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనం అక్కడ షేప్ అనేది తీసుకోవాలి. ఒక 3 అలా తీసుకోండి. 3.5 తీసుకుంటే మనకి షేప్ అనేది చాలా బాగుంటుంది. ఆ 3 డాట్స్ అనేది ఈ విధంగా రౌండ్గా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడు మనకు కప్ అనేది కుట్టుకునేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కలుపుకున్న డాట్స్ ఉన్నాయి కదా, ముందు వాటిని ఆ 3 డాట్స్ని కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇప్పుడు మనం హుక్స్ కాజా పట్టీ దగ్గర పెట్టుకున్న డాట్కి ఈ డాట్ 2.5 దగ్గర పెట్టుకున్నాం కదా, ఆ డాట్కి కలిపేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ నడుము దగ్గర డాట్కి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం షేప్ కప్పు కుట్టుకునేటప్పుడు మనకి 1 ఇంచు అంటే టోటల్ 2 ఇంచెస్ తగ్గుతుంది కదా, అది ఇక్కడ మనం 1 ఇంచు ఇక్కడ ఎక్స్ట్రా తీసేసుకుంటే ఈ నడుము దగ్గర ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనం ఆ కప్ అనేది కుట్టుకున్నాక మనకి కుట్లలోకి సరిపోతుంది. అక్కడ ఒక 1 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు సరిపోతుంది. అప్పుడు బ్యాక్ పార్ట్తో మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా కుట్టుకునేటప్పుడు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది టోటల్గా కట్ చేసుకున్నాక ఫ్రంట్ నెక్ అనేది చూస్తే మనకి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి, ఓకేనా. స్టిచ్చింగ్ చేసుకున్నాక కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఎలా ఉందో ఒక చిన్న కమెంట్ చేయండి ప్లీజ్, మర్చిపోకుండా, ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇప్పుడు మిగిలిన క్లాత్లో హ్యాండ్ అనేది కటింగ్ చేసుకుందాం ముందు, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ కోసము క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. అంటే 2 హ్యాండ్స్ ఉంటాయి కదా, డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాక ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేటట్లు చూడాలి. చూసుకొని ఇప్పుడు ఖర్చు కోసం ముందుగా ఒక 1/2 ఇంచు లైన్ గీసుకోండి. 1/2 ఇంచు లైన్ గీసేసుకోవాలి ముందుగా. ఈ విధంగా లైన్ గీసుకున్నాక మన బ్లౌజ్ని బట్టి హ్యాండ్ని కూడా మార్క్ చేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్ పొడవు అనేది ఖర్చు ఉంది కదా, ఖర్చును వదిలేసి దానిపై నుండి పెట్టుకోవాలి. ఇక్కడ కుట్టు ఉంటుంది కదా హ్యాండ్ దగ్గర, దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. పెట్టుకొని స్కేల్ సహాయంతో ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. చేసుకున్నాక హ్యాండ్ డౌన్ అనేది 3.5 అలా పెట్టేసుకోండి. 3.5 పెట్టుకున్నాక అక్కడ కూడా ఒక మార్కింగ్ చేసేసుకోండి స్కేల్ సహాయంతో. ఇప్పుడు హ్యాండ్ కింద లూజ్ అనేది చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉంటుందో అంత పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా ఇక్కడే తీసేసుకుంటే సరిపోతుంది మనకి. ఈ విధంగా పెట్టుకొని నీట్గా వేసుకొని బ్లౌజ్ని హ్యాండ్ చెస్ట్ లూజ్ కూడా తీసేసుకుంటే అయిపోద్ది. హ్యాండ్ లూజ్ చంక దగ్గర ఆ 2 మార్కింగ్స్ని ఈ విధంగా స్కేల్తో కలుపుకొని మళ్ళీ ఖర్చు కోసం కూడా తీసుకోవాలి కదా, అక్కడ నుండి 2 ఇంచెస్ కింద మీద పెట్టేసుకోవాలి. దాన్ని కూడా స్కేల్ సహాయంతో ఈ విధంగా గీసేసుకొని ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుండి ఒక 1.5 గీసుకోండి. పెట్టుకొని అక్కడ నుండి మనం కుట్టు కోసం పెట్టుకున్నాం కదా మార్కింగ్, దానికి ఈ 1.5కి కలిపేసుకోండి. కలిపేసుకున్నాక చిన్న రౌండ్ అనేది మనం ఇచ్చుకుంటే మనకి హ్యాండ్ షేప్ అనేది చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. నేను హ్యాండ్ లోత్ అనేది ఎప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ కలిపేసుకున్నాక కుట్టుకున్నాక అప్పుడు నేను హ్యాండ్ లోత్ అనేది ఇస్తానండి, ఓకేనా. ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఎవరికైనా హ్యాండ్ లోత్ తీయడం కావాలంటే ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం పెట్టుకున్న మార్కింగ్స్ ప్రకారం హ్యాండ్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక మనం కుట్టు కోసం పెట్టుకున్నాం కదా, అక్కడ కటింగ్ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకుంటే మనం కుట్టుకునేటప్పుడు మళ్ళీ మనం మార్కింగ్ చేసుకునే అవసరం ఉండదు, ఓకేనా. ఈజీగా కుట్టుకోవచ్చు మనం పెట్టుకున్న ఈ మార్కింగ్స్ని బట్టే,
మళ్ళీ కొలతలు గట్రా ఏం వేసుకో అవసరం ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయిపోయాక ఇప్పుడు మిగిలింది చూడండి, ఈ క్లాత్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుంటే, ఇది ఆల్రెడీ డబుల్ ఉంది కదా, ఇంకో ఫోల్డింగ్ చేసుకుంటే ఫ్రంట్ క్రాస్ బెల్ట్ అనేది 2 పీసెస్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు బెల్ట్ కోసం బ్లౌజ్లో మనం కొలతలు తీసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా బ్లౌజ్ని వేసుకొని కాజా పట్టి ఉంటుంది కదా, అటు సైడ్ వేసుకోండి. పొడవు ఎంత ఉంటుందో దానికన్నా ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా కలుపుకొని మీరు పొడవు అనేది తీసేసుకోవచ్చు. అంటే ఇక్కడ నాకు 10.5 ఉంది, నేను 11 తీసుకున్నాను. తర్వాత హుక్స్ కాజా పట్టి సైడ్ ఉంటుంది కదా పొడవు, దాని పొడవు అనేది 3 ఉంది, 3.5 పెట్టుకోవాలి మనం. ఇక్కడ 2.5 ఉంటే 3 పెట్టుకోవాలి. అంటే ఇక్కడ నేను 3.5 పెట్టుకున్నాను పొడవు అనేది హుక్స్ కాజా పట్టి వైపు. తర్వాత ఇటు మనకి ఖర్చుల వైపు 3 పెట్టుకున్నాను. పెట్టుకున్నాక మళ్ళీ దీనికి మిడిల్లో మనం ఎంతైతే పొడవు తీసుకున్నాం దానికి మిడిల్లో మార్క్ చేసుకొని అక్కడ కూడా 3 పెట్టేసుకోండి. ఈ విధంగా 3 పెట్టుకొని ఇప్పుడు ఈ 3 మార్కింగ్ని చిన్న రౌండ్ షేప్ పెట్టుకుంటూ మనం కలిపేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పెట్టుకున్న మార్కింగ్స్ ప్రకారం కటింగ్ చేసేసుకోవాలి. అర్థమైంది అనుకుంటా. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అవన్నీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఒక చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ డౌట్స్ని నేను క్లారిటీగా ఆన్సర్ ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు బ్లౌజ్ కటింగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కమెంట్స్ చదవడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎవరైనా కమెంట్ చేయండి ప్లీజ్. ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా సరే తప్పకుండా కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ పార్ట్, బెల్ట్, షేప్ బెల్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్. బాయ్ ఫ్రెండ్స్.